హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్నేహ వ్లాగ్స్. ఈరోజు నేను మనం ప్రతి పండుగకి సెలబ్రేషన్కి తయారు చేసుకునే సేమియా సగ్గుబియ్యం పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేడి చేసుకోవాలి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ జీడిపప్పు తీసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆ తరువాత 2 టేబుల్ స్పూన్ ఎండు ద్రాక్ష తీసుకొని యాడ్ చేసుకోవాలి. ఆ తరువాత 2 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి తీసుకొని వేయించుకోవాలి. ఈ జీడిపప్పు, ఎండు ద్రాక్ష, ఎండు కొబ్బరి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆ తరువాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1/2 కప్ సేమియా తీసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఆల్రెడీ రోస్టెడ్ సేమియా తీసుకున్నాను కాబట్టి 1 మినిట్ రోస్ట్ చేసుకుంటున్నాను. కానీ మీరు రోస్టెడ్ సేమియా కానీ తీసుకున్నట్లయితే లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు సేమియాని రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మందపాటి ప్యాన్ తీసుకొని మిల్క్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ స్టీల్ ప్యాన్ తీసుకున్నాను కాబట్టి అడుగు అంటుకోకుండా కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. నేను ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం సేమియాతో కలిపి దానికి 4 టైమ్స్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను సగ్గుబియ్యం 1/4 కప్, సేమియా 1/2 కప్ తీసుకున్నాను కాబట్టి దానికి 4 టైమ్స్ మిల్క్ యాడ్ చేస్తున్నాను. ఇలా మిల్క్ బాయిల్ అయ్యాక మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యంని యాడ్ చేసుకోవాలి. ఇలా పాలు మరుగుతూ ఉన్నప్పుడు గరిటెతోటి మనం తిప్పుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల పాలు మాడిపోకుండా అడుగు అంటుకోకుండా ఉంటాయి. ఇప్పుడు మనం ముందుగా రోస్ట్ చేసుకున్నటువంటి సేమియాని యాడ్ చేసుకోవాలి. ఈ సేమియా సగ్గు ఉడికాయి అని మనకి తెలియాలంటే మనం యాడ్ చేసుకున్న మిల్క్ సగానికి సగం అవ్వాలి. అప్పుడే మనకి సేమియా అండ్ సగ్గు పూర్తిగా ఉడికినట్టు తెలుస్తుంది. ఇప్పుడు సేమియా సగ్గుబియ్యం ఉడికాక ముందుగా వేయించుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయాలి. దానికంటే ముందు 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేయాలి. ఇక్కడ నేను కచ్చా పచ్చాగా దంచిన ఇలాచీ యాడ్ చేస్తున్నాను. నాకు ఇలా యాడ్ చేస్తే చాలా నచ్చుతుంది, అందుకని. ఇప్పుడు క్రష్ చేసుకున్నటువంటి బాదాం, పిస్తా పప్పులు యాడ్ చేసుకుందాం. ఆ తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు షుగర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మన టేస్టీ సేమియా సగ్గుబియ్యం పాయసం రెడీ. దీన్ని ఒక బౌల్లోకి
తీసుకొని టేస్ట్ చేద్దాం. ఈ వీడియో అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి,